ఈ రాష్ట్రంలో అనుకోని విధంగా భగవంతుణ్ణి, అలాగే హిందూ ధర్మాన్ని, ఆచారాలను రాజకీయ వైకుంఠపాళిలోకి లాగేటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉండడం బాధాకరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని, ఆయన అనుచర గణాన్ని దేవుడు క్షమించడు. కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నువ్వు వైకుంఠం పైనే విషం జిమ్మేటువంటి పరిస్థితి. జరగనివి జరిగినట్లుగా నీ బులుగు మీడియాలో వివిధ రకాలుగా ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక తప్పుడు ఆలోచనని, మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది కొనసాగదు అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు చూడలేదు ఎలాంటి ప్రతిపక్షాన్ని. మేము అధికార పక్షంలో ఉన్నాం, ప్రతిపక్షాల్లో ఉన్నాం, కానీ నిరంతరం 5.5 కోట్ల ఆంధ్రులను పూజించేటువంటి దైవం మీద ఇవాళ ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. రాజకీయ ప్రయోజనాల కోసం, నీ స్వార్థ రాజకీయం కోసం, కేవలం నీ రాజకీయ పార్టీ మనుగడను కాపాడుకోవడం కోసం ఇవాళ దేవుడిని సైతం నువ్వు వదిలిపెట్టకుండా ఒక సైకోలాగా ఇవాళ ఆనందం పొందడానికి దేవుణ్ణి కూడా దూషించే పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా అరాచకాలు, దోపిడీ, అవినీతి, ఇవన్నిటినీ ప్రజల మనసుల్లో నుంచి తుడిచివేయడానికి కొత్తగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టావు. నీది ఇప్పుడే కాదు, ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ అనేది. ఇవాళ అందరి మనసుల్లో నుంచి ఒక్కసారిగా నిన్ను మరిచిపోవాలంటే ఏం చేయాలి అంటే, దైవాన్ని దూషిస్తే, దైవ కార్యక్రమాల మీద బురద జల్లితే అందరూ ఆ వైపు చూస్తారు, నా వైపు చూడకుండా అనేటువంటి తప్పుడు ఆలోచన ఇది.